వెల్కమ్ టు భారత్ బంజారా న్యూస్. ఎంపీ ఎన్నికల్లో కొడంగల్ నుండి భారీ మెజారిటీ రావాలని ఎంపీపీ ముద్దప్ప దేశ్ముఖ్ మండల పార్టీ అధ్యక్షులు నందారం ప్రశాంత్, కౌన్సిలర్ శంకర్ నాయక్ అన్నారు. శనివారం రాత్రి వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని పలుగురాళ్ల తండా, ఎక్కచెరువు తండా, గోపియాత్ నాయక్ తండాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబ్ నగర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డికి కొడంగల్లో ఉన్న తండాల నుండి కాంగ్రెస్ పార్టీకి భారీ మెజారిటీ రావాలని వారు పేర్కొన్నారు. అభివృద్ధి జరగాలంటే కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఏనుగుల భాస్కర్, వెంకటరెడ్డి, మాజీ ఎంపీటీసీ పాండు నాయక్, గ్రామ పార్టీ అధ్యక్షులు మోతిలాల్, సుభాష్, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. మంచి సార్, అట్లయితే ధన్యవాదాలు. కార్యక్రమం అయితే చెప్తా. ఈరోజు కొడంగల్ నియోజకవర్గం నుండి మన మండల పార్టీ అధ్యక్షులు నందారం ప్రశాంత్ అన్న గారు, మరియు కొడంగల్ ఎంపీపీ ముద్దప్ప దేశ్ముఖ్ గారు, మరియు వెంకరెడ్డి సర్పంచ్, మరియు ఏనుగుల భాస్కర్ అన్న గారు, కొడంగల్ ముఖ్య నాయకులు, ఈ మన లాలనాయక్ తండా అంటే ఎక్కచెరు తండకు వచ్చినందుకు, ఈ ఎలక్షన్లో భాగంగా ఈ తండకు రావడం జరిగింది. మీరు 4 గంటల నుంచి ఇంత ఓపికతో మేము వచ్చినందుకు టైం కూడా చాలా అయింది. మీకు అందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు. काय तो अब तुम केरे भी इतना शंकर आया तो हमी के काय वीक होते तुम्हार मनसो वीर है 6 ग्यारंटी के काय वीज को वीक होते तुम केले रिचो पण काय तो सार तमार अमूल्यమైన ఓటు से घालतानी आज आपण एमएलए अभ्यर्थी रेवंत रेड्डी घालतानी कवड़ा मोटो करना राष्ट्र में మొత్తం सीएम बनाना की तमार वोट वाला ने एक भी वोट नहीं जाओ तो मोदी कजू से वोट एक 182 ఓట్ల మెజారిటీతో తమ తినొచ్చు. కాబట్టి తమ ముఖ్యంగా సీఎం సార్ తరఫున కొడంగల్ నియోజకవర్గ తరఫున తమ సేన ప్రత్యేక ధన్యవాదాలు. तो अब मरफूबी भी के घर तुम सिलेंडर ऐसे के हम घना में के पण ते अमलु करनावत रेवंत अन्न ఏమేం దేవుడు కనుకతో కొంచెం अपने ఎలక్షన్ ఆంప్లిస్ కాబట్టి ఈ ఎలక్షన్ एक అడ్డు వేగిస్ కాబట్టి కొంత కొంత तुमने भी बात अच्छा मन मालूम है कंपलसरी कोई भी बीआरएस टीआरएस पार्टी वाला हाल है तुमने काय दिने चाहिए काय दिने के रे काय दिने 3 महीना में कोई करना एक खेत पंटा घाला था 3 महीना में पंटा वेदा से पंटा टाइम थमनु पड़े सर दीर्घकालीन वेदा तो काय को एक 4 महीना तमताड़ी जून महीनावती जून 12 तारखेची स्टार्ट जायचं 6 గ్యారెంటీ అమలు కత్ర దిన హామీ ప్రతి హామీ जायचं కాబట్టి తమ ఎలాంటి ఆదా ఈ బాధన పడవచ్చు తప్పకుండా హాతేతో ఎలాగో మీకు అందరికి తెలుసు. ఇంతకుముందు ఏ గుర్తు ఓటేసిన అంటే చేయి గుర్తు మీద ఓటేసారు. ఇప్పుడు చెప్పాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే అదే గుర్తు పైన మళ్ళీ వేయాల్సింది అదే ఉంది మనకు. కాబట్టి మీరందరూ తప్పకుండా ఈసారి మన చల్ల వంశీచంద్ రెడ్డి ఎంపీ అభ్యర్థికి మనము మీ యొక్క అమూల్యమైన ఓటు వేసి భారీ మెజార్టీతో కొడంగల్ నియోజకవర్గ రేవంత్ రెడ్డి గారికి మనం ఎలా మెజార్టీతో గెలిపించుకున్నామో అదే మెజార్టీతోనే ఈసారి కూడా మనము గెలిపించుకోవాల్సిన బాధ్యత. ఎందుకంటే ఏటైతే ఉపరితల ఆప్లో కొనుగోతో ఈ ఎలక్షన్ आपण घाला तो दिल्ली में भी लड़ाई मारा వచ్చాను आपण గురించి सोनिया गांधी इंदिरा गांधी आपण खतरा की थी तुमने सेन मालूम अभी ये वोट जातो डायरेक्ट इंदिरा गांधी के जावा सर इंदिरा गांधी आपण गौरव चटाईस्थानी प्रत्येకంగా आपण खतरा काम की थी मालूम सर కాబట్టి ఢిల్లీ में लड़ाई मारो ఉంది टिकनको अपन इंदिरा गांधी मनके घालू ओटकतो चला वंचित रेड्डी घालू को स्वाद ये अपन ध्यान रख लेनो सब कोई नहीं बाधा पड़ो. आज 1 महीना मागतो अगस्त 15 ताणी रेवंत रेड्डी हामी दिनोच 2 लाख रुपये ऋणमाफी देना होता आगे प्रकटना करना होता उंदा झंडा पंडगतो पाटू उंदा अपन ऋणमाफी पंडग भी करलेनो उंदा तो 2 लाख रुपये केर भी ऋण कंपल्सरी माफी करने बैंक आर्डर भी देना होता ఈ ఖచ్చితంగా ఆర్డర్ देना होता కాబట్టి घरेर भी रहता जो भी अब बसे तो ऑलरेडी फ्री जारी तो सुबह नौकरी इलेक्शन कोर्स కాబట్టి नौकरी से प्रति एक एक करते जातो सेवे जास కాబట్టి रोड अब मत ताने देखो तो हमारा ताने क्षेत्र रोड इससे वेगी ज्यादा वेगी ना ये ताने तो वो ताने रोड घाल देतो और डामर रोड भी चालू वेगी ये भी डामर रोड तुम्हें फर्स्ट तुम्हारे ताने ने घाला సీఎం సాబ్ ఊసుకొచ్చా రేవంత్ అన్న మొన్న అదే చెప్పిండు ఈ తండ ఎందుకంటే ముదప్పన్న మన ప్రశాంత్ అన్న మన తండకు 2-3 సార్లు రావడం జరిగింది. వాళ్ళ ఎంత ఇబ్బంది అయిందో మనకంటే ఎక్కువ వాళ్ళకి తెలుసు. కాబట్టి మన ముదప్పన్న ముందు సీఎం సార్ ముందర కూర్చొని అదే చెప్పిండు. ఫస్ట్ పలుగురోళ్ళ తండ నుంచి మైలారం దాకా
ఆ డాంబర్ రోడ్ ఫస్ట్ వేసేసాం. మన బాధ అంతా అదే, రోడ్డు 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 ఎప్పుడు. కానీ ఈ రోడ్ ఈసారి అయిపోతున్నది, రోడ్డు ఈసారి అయిపోతుంది. ఈ రోడ్డు గురించి అవసరం లేదు. టీఆర్ఎస్ పార్టీలో వచ్చినా కూడా మనం ఒకటే ఇన్ని రోజులు తిరిగినాం, మా బాధలు మీకు చూడలేదు. కానీ ఎన్నో హామీలు ఇచ్చిపోయిండ్రు. ఇక్కడనే ఉంటారు చాలా మంది మన సర్పంచులు. ఆ రోడ్లు చేసిరా చేయలే ఇప్పుడు. కాబట్టి అదే మనము లైన్ లో వెళ్ళిపోతే మనకు కూడా ఈసారి ముదప్పన బాగా తెలుసు. కాబట్టి ఈ రోడ్ కూడా వెంబడే శాంక్షన్ చేయించి ఆ చిన్న చిన్న తాండలు కూడా శాంక్షన్ అయిపోయింది, తొందరలో పని అయిపోతుంది. మీరందరూ దయచేసి ఈసారి కూడా మనం కాంగ్రెస్ పార్టీ ఓటేసి ఒకసారి అందరు చెయ్యి హస్తం గుర్తుకి, చెయ్యి గుర్తుకి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, చల్ల వంశీచంద్ర రెడ్డి గారి నాయకత్వం. థ్యాంక్ యూ అందరికి. कोण सगळं काय थोडा काम पाहिलं कोण 2,500 देणे कोणी आम्ही घर रोड देणे कोणी केरे आव कंपल्सरी नव संसार जरा कसे घर नवस बोडी आव छोरी ఒక ఆడలో నీటి సంసారం టైం పడుతుంది. नव संसार मात्र टाइम लागत टेंशन सेव आते दिवस अभी सार आते बेटे सर पैसे वाले कम करे नहीं तुम्हारे मन में कहीं भी है नहीं घाल लो ये दो 2,500 तू चुको हमें फ्री उतू को बट दर्रा वोट क्या पकड़ो नव संसार से दर्रा वोट क्या पकड़ो लढाई मारायला लावायचा सारे घटम कसे टेन्शन नव्हतं. पण खाली एक आता की रेल्वे खूप गेलता अजून आपण बी एक आपण वंशीचंद्र रेड्डी वोट हाते गुर्तने घाललो हातेर गुर्तने वोट घाललो धैर्य जाण हातेने दाबून मेजॉरिटी आपण देण्याचा केलं जातं. सारे लढाई मारण काम लागतं आपण हात मारण काम लावायचं सारे टेन्शन मधलं अभिमान. పార్లమెంట్ ఎలక్షన్ లో భాగంగా ఈ తాండలకు రావడం జరుగుతుంది. ముఖ్యంగా మేము గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్లు వచ్చినప్పుడు మీ తాండకు రోడ్ స్టార్ట్ అయినాకనే వస్తామని చెప్పినాం. అదే మాట మీద ఇలా మీ తాండకు రోడ్ పని స్టార్ట్ అయింది. అట్లకెళ్ళి రానికి రాకుంటే అందుకే మేము ఇట్లా మైదానంకి వెళ్ళి వచ్చినాం. ముఖ్యంగా ఇప్పుడు ఈ తాండాలో చూస్తుంటే మీకు ఇల్లు ఎవరికైనా అవసరమా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ తాండాలలో మొత్తం ఎంత దూరం పోయినా కూడా మంచి మంచి ఇల్లు కట్టుకుంటున్నారు. మాకన్నా మంచిగా కట్టుకుంటున్నారు ఇల్లు మీరు మంచిగా. పనులు కూడా మీతానే ఉన్నారు. ఇప్పుడు బండలు వేసేవాళ్ళు మీతానే ఉన్నారు, నల్లఫిట్ చేసేవాళ్ళు మీతానే అంతా మీరే ఉన్నారు. కాబట్టి ఇల్లు మంచిగా చేసుకుంటున్నారు. అయినా కూడా మీరందరూ ఇచ్చిన మాట ప్రకారం పోయిన ఎలక్షన్లో మంచిగా ఓట్లు వేసారు. ఈసారి కూడా ఇంకా బయట వాళ్ళు ఉంటే వాళ్ళని పిలిపించి ఇంకా ఎక్కువ ఓట్లు వేసి మీరందరూ మాకు సహకరించాలి. మీరు ఏ పని చేసి అడిగినా మేము చేయనీకే సిద్ధంగా ఉన్నాం. కాకపోతే ఎలక్షన్ కోడ్ ఉందని చెప్పి కొన్ని పనులు ఆగినాయి. ఎలక్షన్ల తర్వాత మిగిలిన స్కీమ్లన్నీ మీకు వర్తిస్తాయి, మీకు వస్తాయి. దాంట్లో ఎటువంటి ఆలోచన పెట్టుకునే అవసరం లేదు. ముఖ్యంగా ఇలా మనకు వంశీచంద్రారెడ్డికి ఓటు ఎందుకు వేయాలంటే ఆయన పార్లమెంట్ సభ్యుడు. మనకు అంగన్వాడీ దగ్గర సిమెంట్ ఫ్యాక్టరీ వస్తుంది. ఆ సిమెంట్ ఫ్యాక్టరీకి రైల్వే లైన్ కావాలన్నా, మన నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్కు కొన్ని నిధులు మంజూరు కావాలన్నా, ఏది కావాలన్నా ఢిల్లీలో కూడా ఒక మనకు సంబంధించిన మనిషి అవసరం. అందుకే వంశీచంద్రారెడ్డి ఢిల్లీలో ఉంటాడు. రాష్ట్రంలో మన సార్ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉంటారు. ఇతర చేతుడు వాళ్ళు ఉంటే మన పని మంచిగా నడుస్తుంది, ఆగకుండా ఇక్కడ. అందుకే లేట్ అయినా కూడా మీరు అందరూ కూర్చున్నారు. మీరందరూ మళ్ళొక్కసారి హస్తం గుర్తుకు ఓటేసి బయట ఎవరున్నా పిలిపించుకొని మన తాండకు రోడ్ వేసిండ్రు, మీరు వచ్చి ఓటేయాలని చెప్పి ఖచ్చితంగా మీరే పిలిపించుకున్నారే, వాళ్ళని పిలిపించుకొని ఓటేపిస్తారని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన తాండవాసులకు పెద్దలకు అందరికీ నా యొక్క నమస్కారం తెలియజేస్తూ ముగించుకుంటున్నాను. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. ఎక్కచెరువు తాండకు ఎంపీ ఎలక్షన్ గురించి రావడం అంటే అది 13వ తారీఖు మే 13వ తారీఖు మనం ఎలక్షన్ ఉంది. ఈరోజు మన పల్గురాల తాండా గ్రామ పంచాయతీలో ఎక్కచెరువు తాండా
మన తండాకు పెద్దలు ఎంపీపీ గారు ముద్దప్ప దేశ్ముఖ్ గారు, మండల పార్టీ అధ్యక్షులు నందారం ప్రశాంత్ గారు, మన చిట్లపల్లి సర్పంచ్ వెంకటరెడ్డి గారు, మన భాస్కర్ అన్న గారు, కౌన్సిలర్ శంకర్ నాయక్ గారు, మన తండ పెద్దలు అందరికీ నా యొక్క నమస్కారాలు. మనము ఈరోజు సమావేశం కావడానికి కారణం ఏంటంటే, ఈరోజు మనకు ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి. ఇంతకు ముందు మన ముద్దప్ప సార్ మన ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు వచ్చి మన తండాకు వచ్చి చెప్పారు, మనకు ఎమ్మెల్యే మీ తాండా నుండి మెజార్టీ ఇవ్వండి, మీ తాండాకు రోడ్డు ఎమ్మెల్యే గెలిచిందడే మీకు రోడ్ వేపిస్తా అని మాట ఇచ్చిర్రు. ఆ మాట ప్రకారం గెలిచిన 10-20 రోజులకే మనకు బీటీ రోడ్ శాంక్షన్ అయింది, నడుస్తున్నది పని మన దగ్గర. అదే కాకుండా ఇంకోటి మన జిడిగడ్డ తాండా అని ఉంటుంది, ఆ తాండా కూడా మన సారు మన ప్రశాంత్ అన్న గారు వాళ్ళు మాట్లాడి ఆ తాండా కూడా వేయించారు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. మన తాండా నుండి 180 ఓట్లు మెజారిటీ ఇచ్చినాం మనం మన గ్రామ పంచాయతీకి వెళ్ళి. మన తాండాలో ఒక్క ఓటు కూడా బయటికి వేయలేము మనం. అదే కట్టుబడి ఉండాలి. మనం ఇప్పటిసారి కూడా మన ఎంపీ అభ్యర్థి చెల్ల వంశీచంద్ర రెడ్డి గారికి హస్తం గుర్తు మీద ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలి. ప్రతి ఒక్క ఓటు మనకు అమూల్యమైనది కాబట్టి అందరు ఆలోచన చేయాలి. ఇంకెవరన్నా మనోళ్ళు బయట ఉంటే కూడా పిలుస్తాం సార్ వాళ్ళకిట. ఇది కూడా మన పర్సాపూర్ కూడా మన ఎక్కచెరువు పలుగురాల తండకి వెళ్ళి చిలుమల మైలారం కూడా రోడ్ శాంక్షన్ అయింది. ఆ పిఆర్లో ఈ ఎలక్షన్ కోసం ఆగింది, అది కూడా చేపిస్తామని చెప్పారు. కాబట్టి మనము ఒకటే మాట మీద ఉండి మనను మన ముద్దప్ప సార్ గారు, మన ప్రశాంత్ సార్ గారు ఏ పని ఉన్నా మనకు వాళ్ళ ఎంబడి మనం ఉందాం. ఏ పని అడిగినా మనకు కాదనకుండా చేస్తారు. కాబట్టి మనము చేయి గుర్తు కొట్టేసి అందరం ఒకటే మాట మీద ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ముగిస్తున్నాను. గౌరవనీయులైన మన మండల నాయకులు మరియు ఎంపీపీ మన ప్రశాంత్ అన్న గారికి, మరియు చిట్లపల్లి సర్పంచ్ వెంకటరెడ్డి గారికి, మరియు భాస్కర్ అన్న గారికి, మరియు ఇక్కడ కొడంగల్ నుంచి వచ్చినటువంటి మండల ముఖ్య నాయకులకు, మరియు ఇక్కడ మన తాండా పెద్దలకు, మరియు కాంగ్రెస్ కుటుంబ సభ్యులు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు ఈ సమావేశం ఎందుకు జరుగుతుందంటే, మనకు మన ముద్దప్ప సార్ వాళ్ళు కానీ ప్రశాంత్ సార్ కానీ మనకు వచ్చినప్పుడు మీకు రోడ్ ప్రాబ్లం ఉంది అని మనం చెప్తే వాళ్ళు ఎంబడే ఆ రోడ్ని వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం 2 నెలల్లోనే రోడ్ శాంక్షన్ చేయడం అయింది. ఇంకోటి ఇప్పుడు హస్నాబాద్ నుంచి స్టార్ట్ అయిపోయింది, అది నెల రోజులు అయితే కంప్లీట్ అయిపోతుంది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఎలక్షన్ అయిపోయిన ఎంబడే మైలారం నుంచి మళ్ళీ పలుగురాల తాండ కూడా ఆ రోడ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే, మన సార్ సీఎం అయినప్పటి నుంచి అంతకుముందు అయితే మనం 1 రూపాయి పని కూడా చేయలేము. కానీ సార్ వచ్చినప్పటి నుంచి మన మండల ముఖ్య నాయకులు వాళ్ళ ప్రోత్సాహంతో మనము 20 లక్షల సీసీ రోడ్ కూడా వేయడం జరిగింది. ఇంకోటి ముందు వాళ్ళతోని మనం చాలా పనులు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించి మన చేయి గుర్తుకు ఓటేయాలి. ఇంకోటి ఏంటంటే, ఇంకా హామీలు ఉన్నాయి, చాలా హామీలు అమలైనాయి, కొన్ని హామీలు ఆగినాయి. ఎందుకంటే మొత్తం సార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మొత్తం ఎలక్షన్స్ కోడ్స్ ఉన్నాయి కాబట్టి కొన్ని పనులు ఆగినాయి. కానీ కంపల్సరీ అన్ని పనులు మనకు జరుగుతుంది. ఇంకోటి, ఇప్పుడు మన తాండా మరియు గోపీనాయక్ తాండాకు వెళ్ళడం జరుగుతుంది. ఆ తాండాలు కూడా మన కోసం సార్ వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారు. మనం కూడా 4 గంటల నుంచి ఎదురు చూస్తున్నాం. కాబట్టి ఇంత ఓపికతోని మనం ఇక్కడ కూర్చున్నందుకు మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇంకోటి, మన పిల్లలు చదువుకునేటోళ్ళకు ఉంటే వాళ్ళకు కూడా మనం గవర్నమెంట్ తరఫున
మన సార్ తరఫున వాళ్ళకు కూడా లోన్స్ కానీ అమౌంట్ కానీ చదవడానికి ప్రోత్సాహం ఇవ్వడం జరుగుతుంది. ఇంకోటి కూలీలు, మనం డైలీ కూలీ పని చేస్తున్నాము, అక్కడ కూడా 400 రూపాయలు మన కాంగ్రెస్ ప్రభుత్వం మనకి ఇస్తుంది. ఇంతకుముందు ఎంత ఇస్తారంటే, ఎంత ఇస్తుంది, 100-150 రూపాయలు ఇస్తున్నారు, కానీ ఇప్పుడు 400 రూపాయలు మనకి ఇస్తారు. ఇప్పుడు ఎలక్షన్ అయినా ఎంబడే ఇప్పుడు ఏమంటున్నారు కొంతమంది అంటే, మన 6 గ్యారెంటీలు ఇచ్చిన వాళ్ళు ఆ 2500 ఇస్తలేరు, ఇంకోటి ఇండ్లు ఇస్తలేరు, అది ఇస్తలేరు, ఇది ఇస్తలేరు అని చాలా మంది అనుకుంటున్నారు. కానీ ఆయన సీఎం అయిన తర్వాత నుంచి మొత్తం ఎలక్షన్స్ కోడ్సే ఉన్నాయి, అవన్నీ కంపల్సరీ మనకి ఇస్తారు, మనకు అందుతాయి. కాబట్టి కంపల్సరీ మనతో పాటు మన ఇంట్లో మనమున్న ఇప్పుడు మన ఇంట్లో కూడా పెద్ద మనుషులు లేవలేని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి కంపల్సరీ చెప్పి కంపల్సరీ హస్తం గుర్తుకు ఓటు వేయించేటట్టు మీరు ప్రయత్నం చేయాలని విజ్ఞప్తి చేస్తూ, ఇంకోటి మన కౌన్సిలర్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం.